Hi, this is Rayal Satish Babu, Doctors Medical Academy. Come on. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. లాస్ట్ టైం ఉన్న మెరిట్ లిస్ట్కి ఇప్పుడు ఉన్న మెరిట్ లిస్ట్కి ర్యాంక్ అయితే తగ్గింది అందరికీ. ఎందుకంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ చాలామంది తీసివేయడం జరిగింది. యాక్చువల్గా కౌన్సిలింగ్ లేట్ అవ్వడానికి కారణం మీకు ఫస్ట్ పాయింట్ తెలుసు, అది లోకల్ నాన్ లోకల్ అనే దాని మీద జీవో నెంబర్ 33 మీద జరిగింది. ఎందుకట్లా గవర్నమెంట్ భీష్మించి కూర్చుంది అంటే అది తెలంగాణ విద్యార్థుల కోసమే అని చెప్పేసి మన గవర్నమెంట్ అంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th అనేది అఫీషియల్ రికార్డ్స్లో అందరికీ ఉంటుంది, వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే పాసా ఫెయిలా ఎక్కడ చదివిందని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. వేరే 7th కానీ 8th కానీ అలా తీసుకుంటే అంత 100% కరెక్ట్ రికార్డ్ అనేది స్కూల్లో మెయింటైన్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయరే నాకు తెలిసిన వాళ్ళే ఆంధ్ర వాళ్ళు అయ్యుండి కూడా ఇక్కడ తక్కువ మార్క్స్కి సీట్ వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్స్ అంటే 8th 9th సర్టిఫికేట్స్ ఇక్కడ గుర్తించారనమాట. ఎందుకంటే ఓన్లీ కన్సిక్యూటివ్ 4 years ఉంటే చాలా ఉన్నారు కదా. సో ఇంటర్ అక్కడ చదివినా సరే 7th 8th 9th 6th 7th 8th 9th అట్లా ఫేక్ సర్టిఫికేట్స్ కొంతమంది గుర్తించారు. బట్ దాన్ని ఎంక్వైరీలు తీసి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీలు తీసేయడం వల్ల కొంతమందిని అయితే ఒక 11-12 స్టూడెంట్స్ని లిస్ట్ నుంచి తీసేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా తీసేశారు, ఇంకా ఎంతమంది ఉన్నారో మనకి పట్టుబడిన వాళ్ళు, కాబట్టి ఆ డేటా అనేది కరెక్ట్గా లేదు. కాబట్టి ఇప్పుడు 10th క్లాస్ అయినా సరే ఇంటర్మీడియట్ అయినా డేటా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ 10th ఇంటర్ ఎక్కడైతే చదివారో అంటే తెలంగాణలో చదివినట్టయితే నువ్వు తెలంగాణ వాడివి అంటే యాక్చువల్గా చేసింది కొంతమంది. దానివల్ల నిజమైన క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణలో పుట్టి పెరిగి ఓన్లీ ఇంటర్మీడియట్ బయట చదువుకున్నారో ఈ జీవో వల్ల వాళ్ళు కూడా నష్టపోవడం జరిగింది. అందుకని తెలంగాణలో చదివి కూడా అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ బయట చదవటం వల్ల తెలంగాణకి లోకల్ కాకుండా చేయడం అనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. ప్రీవియస్ ఇయర్స్ అలా జరిగి ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి నేను 4 years ఇక్కడే చదువుకున్నా కాబట్టి 4/7 రూల్ ప్రకారం ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి జాయిన్ అయ్యారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళందరినీ అలో చేయకూడదనే ఉద్దేశంతో హైకోర్టు పోయినా సరే సుప్రీంకోర్టు పోయిన ఉద్దేశం అదే. అయితే మరి సుప్రీంకోర్టులో ఎందుకు తలొగ్గింది అంటే ఓన్లీ ఒకటే ఒక రీజన్, టైం అయిపోతుంది. మళ్ళీ సుప్రీంకోర్టు అంటే మళ్ళీ మీరు ఫ్రేమ్ చేయండి అంటది, మళ్ళీ వీళ్ళు ఫ్రేమ్ చేయాలి, దానికోసం ఒక కమిటీ వేయాలి, ఇవన్నీ టైం అవుతుంది. కాబట్టి కేవలం టైం అయిపోతుందని ఒకే ఒక్క ఉద్దేశంతో సరే 135 స్టూడెంట్స్ని అలో చేస్తున్నాం ఈ ఒక్కసారికి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ లిస్టులో నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అని ఒక 24 pages దాకా లిస్ట్ వచ్చింది. ఐ థింక్ 750-800 స్టూడెంట్స్ దాకా ఉన్నట్టున్నారు. రింట్ కౌంట్ ఎందుకంటే సీరియల్ నెంబర్ ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా గ్రీవియన్స్లో అంటే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అన్నది. ఆల్రెడీ కొంతమంది కోర్టుకు కూడా పోయారు. నేను ఈ విషయం కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్ ఒక 16-17 మంది కోర్టుకు పోవడం వల్ల వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి మీరు డబ్బులు ఖర్చు అవుతుంది అనుకోకుండా షేర్ తీసుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది, మీరు కంపల్సరీ కోర్టుకి వెళ్ళండి అని 2-3 times చెప్పడం జరిగింది. సో దాన్ని ఫాలో అయ్యి చాలామంది అయితే కోర్టు కేసు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. ఒక్క విషయం వినడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. సరే మిగతా వాళ్ళు మరి యూట్యూబ్ టచ్లో లేరు, యూట్యూబర్స్తో టచ్లో లేరు. ఎట్లా కౌన్సిలింగ్ టైం ఉంది కదని చెప్పి ఆ ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేశారో, లేకపోతే ఒకవేళ వస్తే అందరికీ వస్తుంది కదా అనే దాంతో ఉన్నారో వేయలేదు. అలాంటి వాళ్ళ స్టూడెంట్స్ దాదాపుగా 800 స్టూడెంట్స్ దాకా మనకి ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ కింద వచ్చారు. ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు. సో వాళ్ళు కూడా గెలిస్తే హ్యాపీ, నిజంగా వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు తెలంగాణ వాళ్ళని అనుకుంటే హ్యాపీ. కానీ నాకు తెలిసి అయితే 99.99% వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు. ఎందుకంటే ఒక రీజన్ ఇందాక చెప్పింది, ఒక రీజన్ ఫేక్ సర్టిఫికేట్స్. రెండోది వచ్చేసి ఆల్రెడీ కౌన్సిలింగ్ టైం అయిపోయింది, రేపు ఎల్లుండి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక మేమేం చేయలేమని చెప్పేసి కోర్టు డెఫినెట్గా ఆ డెసిషన్ చెప్పచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో కూడా అదే జరిగింది. మనకి ఆ 20 colleges మాత్రమే మనకి ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాము, మిగతా కాలేజెస్కి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వలేదు. దాన్ని కోర్టులో కేసు వేశారు. చిన్నగా దాన్ని డ్రాగ్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పేసి తీసిపడేసింది. దానివల్ల తెలంగాణ విద్యార్థులు బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు కూడా ఇదే మాట అంటది,
అయితే మనం అంటాం మాకు అంత కెపాసిటీ లేదు, కోర్టుకు పెట్టుకునే కెపాసిటీ లేదు అన్నప్పుడు మీ కోర్టుకి ఎలా వస్తామో అని అంటాము. ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు వచ్చారు మీరు అన్నప్పుడు అప్పుడే వచ్చి ఉండాల్సింది కదా. ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత, కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కోర్టుకి ఇస్తే నేను ఏమీ చేయలేని పరిస్థితి. ప్లస్ అందరు విద్యార్థుల లైఫ్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేయలేని పరిస్థితి కాబట్టి మోస్ట్లీ కొట్టి వేస్తారేమో, వాళ్ళకి నాన్ ఎలిజిబిలిటీ కిందనే వస్తుంది అనుకుంటున్నా. సరే 660-50 దాటిన వాళ్ళు అయితే ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోవచ్చు. 600 దాటిన వాళ్ళు కూడా రిజర్వేషన్స్ ఉంటే 560-500 వెళ్ళిపోవచ్చు ఆల్ ఇండియా కోటాలో. అందుకని ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి, సంకోచం లేకుండా అన్నాను. ఎట్లా ఆల్ ఇండియా కోటా మంచి అవకాశం ఇచ్చాడు, రిజిస్ట్రేషన్ మళ్ళీ కూడా చేసుకునే అవకాశం ఇచ్చాడు 3rd రౌండ్లో. కాబట్టి మరి మిగతా వాళ్ళ పరిస్థితి అయితే ఐ కెన్ సే నథింగ్. సో ఐ విష్, ఐ హోప్ డెఫినెట్గా మీకు వస్తుంది అనుకుంటున్నాను. బట్ నా పర్సనల్ ఫీలింగ్ 99% రాదని అనుకుంటున్నాను. కాబట్టి ఆల్రెడీ తెలంగాణని నమ్ముకొని తెలంగాణలో ఒక హైదరాబాద్ ఒకటి ఉంది కదా, అదే కాలేజ్ అక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళకి తెలంగాణని నమ్ముకున్న వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే. అరే తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం, 10 ఏళ్ళ పాటు అయిపోయింది, హైదరాబాద్లో మంచి కాలేజెస్ ఉన్నాయి, మరి అయినా సరే విజయవాడ పోయి చదువుకోవాల్సిన అవసరం ఏంటి? మన మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు, తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వాలి సీట్ అనేది, అది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మన కేసులో సుప్రీం కోర్టులో చేసినప్పుడు ఈ పాయింట్స్ మెన్షన్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను గవర్నమెంట్ యొక్క ఒపీనియన్. సో అది కూడా కొంచెం కరెక్టే కదా. సరే అట్లీస్ట్ అక్కడ తీసుకున్నప్పుడైనా, విజయవాడలో తీసుకున్నప్పుడైనా, వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నప్పుడు మీరు తెలంగాణ వాళ్ళు కదా, ఏదైనా జరగచ్చు, మీరు అడ్మిషన్ అక్కడ పెట్టుకొని కావాలి కోచింగ్ ఇక్కడ తీసుకుని అన్నా అయిపోయేది. బట్ పాస్ట్ అయితే మనం తేలేం కదా. సో కాబట్టి వాళ్ళు కనుక రాకపోతే నిజంగా నమ్ముకున్న వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే 800 మంది పోయారు అంటే ఒకవేళ కట్ ఆఫ్ పైన ఒక 400 మంది ఉన్నా 400 మందికి డెఫినెట్గా సీట్లు వస్తాయి. లేదు అంటే కనుక గవర్నమెంట్ వీళ్ళకి కూడా ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇస్తున్నా, నెక్స్ట్ ఇయర్కి అయితే ఇవ్వమని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి, ఆ 1% అని చూడ, ఆ 1%లో కాంప్రమైజ్ అయ్యి వీళ్ళకి కూడా అవకాశం ఇద్దాము, మీరు కూడా సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, మిమ్మల్ని కూడా లోక కింద చేస్తాము అంటే రిమైనింగ్ ఆల్సో విల్ బి లక్కీ. సో ఐ హోప్ 1% గెలుస్తే 99% చూద్దాము. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. ఎనీవే ఒక మెరిటోరియస్ స్టూడెంట్స్ అయితే అన్యాయం కావడానికి వీలు లేదు. సరే పాస్ట్ డెసిషన్ ఏదున్నా సరే అది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కాబట్టి దాన్ని కూడా ఆలోచించాలి డెఫినెట్గా. సో చూద్దాం, రేపు ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయమన్నారు. డెఫినెట్గా ఇమీడియట్గా రిజల్ట్ కూడా ఇస్తా అన్నాడు కదా, లొకాలిటీ నాన్ లోకల్. మళ్ళీ ఇది ఓన్లీ ప్రొవిజనల్ మెరిట్ లిస్టే, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు కాబట్టి. అండ్ ఎన్సీసీకి కూడా చాలా మార్క్స్ పెరిగాయి, 13 మార్క్స్ 11 పాయింట్స్ కూడా పెరిగాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి లక్కీ. అంటే పీడబ్ల్యూడీ సెపరేట్ లిస్ట్ ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. పీడబ్ల్యూడీ సెపరేట్ లిస్ట్ ఇచ్చాడు, దానికే ఆధారపడాల్సిన అవసరం లేదు. సో కట్ ఆఫ్ కోసం రేపు చూద్దాము. సో దిస్ రాయల్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.